వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. ఏ పూట కాపూటే ఈ పూట ఏం వండుకోవాలి, ఏం తినాలి అని ఆలోచించుకుంటాం. కానీ అందులో ఎంత న్యూట్రిషన్ని అంటే ఎంత హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నది మాత్రం మనలో ఎంతమంది ఆలోచిస్తాం కదా. సో డెఫినెట్గా ఎంత టేస్టీగా తినాలని మనం తాపత్రయపడుతూ ఉంటామో అంత హెల్దీగా తినడానికి కూడా ఖచ్చితంగా తపన పడాలి. సో అలా చేసుకోవాలి అంటే మాత్రం కొన్ని ఐడియాస్ డెఫినెట్గా మీకు కావాల్సిందే. సో అలా మంచి మంచి ఐడియాస్తో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మళ్ళీ ఒక బ్రాండ్ న్యూ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసింది హెల్దీ అండ్ టేస్టీ. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం మన ఎపిసోడ్ని. హాయ్ గౌరీ. హాయ్ మంజుషా. లెట్స్ స్టార్ట్. షూర్. విత్ వాట్ రెసిపీ? సో ఇవాళ యాక్చువల్లీ మంచి ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ మంచి కాంబినేషన్ అన్నమాట మనం చేసుకోబోయేది. అంటే ఎప్పుడు కూడా ప్రోటీన్స్ అని చికెన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, కానీ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోరు ఆర్ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోరు. సో ఇవన్నీ కూడా ఇవి రెండు మేజర్ గా మనం మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ఇవి రెండు ఇంక్లూడ్ చేసుకునేలాగా మనము చికెన్ అండ్ గ్రీన్ ఆలివ్ శాండ్విచ్ చేసుకోబోతున్నాం. అసలు ఎంత మంచి మాట చెప్పావు తెలుసా. గ్రీన్ ఆలివ్స్ మంచి టేస్ట్ ఇస్తాయి. అండ్ చికెన్ ఎప్పుడు కూడా ఓన్లీ చికెన్ అదే ఫ్లేవర్స్ అదే మసాలాలు కాకుండా ఐ థింక్ ఇది మనకి ఆల్ టుగెదర్ డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది కదా. దట్ టు శాండ్విచ్ అనే ఒక రెసిపీ అంటే ఆ ప్రొసీజర్లో మనం తినేటప్పుడు ఇంకా కొంచెం కొత్తగా అనిపిస్తుంది మనకి. సరే చూద్దాం, స్టార్ట్ చేసేద్దాం. తీసుకొస్తాను. ఓకే, సైమ్ ఇంగ్రీడియంట్స్. వావ్, ఎంత యమ్మీ యమ్మీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో. సో ఎస్, గ్రీన్ ఆలివ్స్తో పాటు మనకంటే కొంచెం వాటికి బాగా సూట్ అయ్యే ఆరిగానో, గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటి ఫ్లేవర్స్ మనం మేజర్గా తీసుకున్నాము. డ్రైడ్ ఆరిగానో వాడుతున్నాము దీంట్లో. అండ్ ఆల్సో కొంచెం ఎగ్ పీస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము చికెన్ తో పాటు. ఇంకా యాడెడ్ ప్రోటీన్. అంటే ఫిల్లింగ్నెస్ కూడా. సరే అయితే, సో ఇప్పుడు ఏంటి మిగతా కొన్ని కుక్ చేసుకోవాలిగా ఆబ్వియస్ గా. ఫ్రైడ్ కన్సిస్టెన్సీ ఇస్తున్నాం మనము చికెన్ కి, ఎగ్ కి, అదంతా కూడా. సో అన్ని కూడా ఒకసారి మనం సార్ట్ చేసుకోవాల్సింది. చికెన్ మాత్రం ఆల్రెడీ చిన్న చిన్నగా కట్ చేసి మనం బాయిల్ చేసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు బటర్ వేద్దాం. బటర్ వేసుకుందాము. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం చికెన్ కి ఫ్లేవర్ బాగా ఉండాలి కాబట్టి మనం ఆనియన్స్ తో స్టార్ట్ చేస్తున్నాము. ఓకే ఓకే, తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు. ఈ బటర్లో ఉల్లిపాయలు వెల్లుల్లి వేగితే భలే ఉంటుంది. ఆలివ్స్. ఓకే, సో ఇవి మనకి క్యాన్డ్ ఆలివ్స్ వాడాం కదా. కొన్ని బఠానీ. ఓకే, సో మోస్ట్లీ మనకి ఇక్కడ ఆలివ్స్ దొరకడం కష్టంగా ఉంటుంది కాబట్టి అది కూడా గ్రీన్ ఆలివ్స్. సో క్యాండ్ మనం తెచ్చుకోవచ్చు ఇలాగా ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. ఓకే, నెక్స్ట్ కొంచెం పెప్పర్ వేసుకుందాం. చాలా కొంచెం సాల్ట్, మరి ఎక్కువ కూడా అవసరం లేదు. ఉప్పు, మిరియాల పొడి అండ్ డ్రైడ్ ఆరిగానో. ఓకే ఓకే, కొంచెం బ్రౌన్ షుగర్. ఆరిగానో కూడా చాలా తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే దానికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. అట్లీస్ట్ డ్రైడ్ ఆరిగానోకి ఇంకా ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. పించ్ అంతే మనం వేసుకోవాల్సింది, అంతే. లేకపోతే మనకి పుదీనా ఎక్కువైతే ఎలా వెగుటుగా అనిపిస్తుందో ఇది కూడా అంతే. ఇవన్నీ కూడా మంచి స్పైసెస్ అనుకోవాలి యాక్చువల్లీ. మంచి కాండిమెంట్స్ అండ్ స్పైసెస్ అన్నీ కూడా కొంచెంగా వేసుకోవాలి. మిరియాల పొడి కూడా ఎలా మేము వేసుకుంటామో సేమ్ అలాగే ఈ ఆరిగానో, తర్వాత థైమ్, బేసిల్ ఇవన్నీ కూడా అలా కొంచెం కొంచెంగా వేసుకుంటేనే సరిపోతుంది. అవును. ఓకే, సో ఇక్కడ మనకు కొంచెం ఇవన్నీ వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఎగ్ స్క్రాంబుల్ చేసుకోవచ్చేమో. ఎగ్ స్క్రాంబుల్ చేసుకున్నాక చికెన్ వేసుకుందాం. ఫస్ట్ చికెన్ వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఒకసారి వేసుకుందాం. ఆల్రెడీ బాయిల్డే కాబట్టి మనకి బాయిల్డే. అండ్ ఎగ్ కూడా అంటే కొంచెం ఆ చికెన్ కి కూడా బాగా పట్టేస్తుంది ఎగ్ అంతా, చాలా బాగుంటుంది అలా వేసుకుంటే. సో జస్ట్ అ వెరీ లిటిల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. సో క్వాంటిటీ చూసుకోవచ్చు, ఒక సింగిల్ ఎగ్ కూడా వాడచ్చు, సరిపోతుంది మనకి. అదే అంటే ఇంకా మనం తినేదాన్ని బట్టి, ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నాము అండ్ చికెన్ క్వాంటిటీ ఎంత వేసుకున్నాం అన్న దాన్ని బట్టి చూస్తే సరిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం బ్రెడ్ కూడా టోస్ట్ చేసుకుందామా? కొంచెం బటర్ వేసుకుందాం లైట్గా.
వేసేసి చాలా వేడిగా ఉంది. చాలా డిఫరెంట్ కాంబినేషన్. అంటే ఈవెన్ ప్రొసీజర్లో మనం తీసుకొచ్చే డిఫరెన్స్ కూడా టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది కదా. అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాము, కొంచెం స్పైస్ కూడా. ఐ థింక్ ఇవన్నీ ఎగ్ కానీ చికెన్ కానీ కొంచెం బ్లాండ్ గా ఉంటాయి కాబట్టి ఆలివ్స్ నుంచి వచ్చే పులుపు అండ్ గార్లిక్ అండ్ అల్లం నుంచి వచ్చే ఘాటు ఇవే మనకి మేజర్ గా టేస్టీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఎప్పుడైనా సరే మనం అలానే ప్లాన్ చేసుకోవాలి. టేస్ట్ రావడానికి సమ్ సాసులు నంచుకోవడం అలా చేయకుండా మనం ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా అల్లం, వెల్లుల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటివి వేసుకుంటేనే ఆ రెసిపీకి టేస్ట్ వస్తుంది. ఓకే, అయితే సో మనకి ఎలాగూ ఈ స్టఫ్ రెడీ అయిపోయింది కాబట్టి టోస్ట్ రెండు వైపులా కలిపి రెడీ అయిపోతే మనం శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో శాండ్విచ్ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు కదా. సో చక్కగా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ కావాల్సిన వెరైటీస్ ట్రై చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇవాళ మనం అలాగే స్టఫ్లో చాలా వెరైటీ ట్రై చేస్తున్నాం. చికెన్, ఎగ్, ఆలివ్స్, ఇలా బఠానీలు, ఎంత మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ కదా, చాలా బాగుంది. అండ్ దానికి తగ్గట్టు టేస్టీ ఫ్లేవర్స్ కూడా వేసేసుకున్నాము. సో ఇంక ఇప్పుడు శాండ్విచ్ సర్వ్ చేసుకుని పెట్టేసుకోవడమే. మనం చక్కగా చీజ్ కూడా వేసుకుంటున్నాం దీంట్లో కాబట్టి ఇంకా మంచి టేస్ట్. ఎప్పుడైతే చికెన్ కి ఎగ్ కోటింగ్ వస్తుందో ఆర్ ఫిష్ కైనా సరే చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఈ శాండ్విచెస్ లో అలా ట్రై చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడే అరేంజ్ చేసేసుకుని తర్వాత చీజ్ తురిమేసుకుని పెట్టుకుందాం, కట్ చేసుకుని పెట్టుకుందాం. చీజ్ కూడా చక్కగా గ్రేట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేడి మీద ఎలాగో గ్రేట్ చేసేసుకుంటే మనకి కర్రీ. కొంచెం కొత్తిమీర వేసుకుందామా? ఓకేనా? క్లోజ్ చేసేసుకుందాం. సో రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాము. తర్వాత కట్ చేసుకొని తినొచ్చు. వావ్, ఎంత క్రంచీగా ఉందో, బ్రెడ్ ముట్టుకుంటుంటే అర్థమవుతుంది. ఓకే అండి, సో శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. చికెన్ అండ్ గ్రీన్ ఆలివ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ షుగర్ చిటికెడు, ఉల్లిపాయ 1, పచ్చి బఠానీలు 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, బటర్ 1 టేబుల్ స్పూన్, చికెన్ 1 కప్పు, ఎగ్ 1, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఆరిగానో 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత, చీజ్ కొద్దిగా, గ్రీన్ ఆలివ్స్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. చికెన్ అండ్ గ్రీన్ ఆలివ్స్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆలివ్స్, పచ్చి బఠానీలు, మిరియాల పొడి, ఆరిగానో, బ్రౌన్ షుగర్ వేసి కాస్త వేయించుకున్నాక ఎగ్ స్క్రాంబుల్ చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని తర్వాత మరో పాన్ లో కొద్దిగా బటర్ వేసి బ్రెడ్ ని 2 వైపులా టోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసుల మధ్యలో ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ ఉంచుకుని పైనుంచి చీజ్ గ్రేట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ అండ్ గ్రీన్ ఆలివ్ శాండ్విచ్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. మేము రెడీగా ఉన్నాం శాండ్విచ్ టేస్ట్ చూడడానికి, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండ్ మంచి టోస్టెడ్ బ్రెడ్. ఓకే, సో ఓకే, ఆహా, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే రెగ్యులర్గా మనం ఆలు కానీ అలాంటివి ఏమైనా చేసేసుకుని ఒక మసాలా అలా వేస్ట్ చేస్తుంటాం కదా, ఆర్ ట్రూ టు ద వెజీస్ అలా ఉంటాం అంతే. ఇదేంటంటే చాలా కాంటినెంటల్గా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఆలివ్స్ కానీ ఆరిగానో ఫ్లేవర్ వల్ల కానీ. వెరీ వెరీ టేస్టీ, చాలా బాగుంది. అంటే చాలా టేస్టీగా ఉంది. బేసికలీ ఆలివ్స్ చాలా మంచి టేస్ట్ తీసుకొచ్చాయి, ఎగ్ కూడా ఉంది, చికెన్ కూడా ఉంది, అండ్ ఫ్లేవర్స్ కూడా వేసుకున్నాం కాబట్టి అదంతా కూడా చాలా మంచిగా బ్లెండ్ అయినాయి ఒకదానికొకటి. వెరీ మేజర్ గా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ రెసిపీ కూడా చాలా యూనో డిఫరెంట్ కాంబినేషన్ మనం చేసుకోబోయేది. మామూలుగా అయితే ఎప్పుడైనా మనము మీట్ తో కొన్ని వెజిటబుల్స్ కంబైన్ చేస్తూ ఉంటాం కానీ రెగ్యులర్ గా కాదు. అవును. సో అందుకని మనం ఇప్పుడు చాలా డిఫరెంట్ గా మీట్ అండ్ రాడిష్ కర్రీ చేసుకోబోతున్నాం.
అబ్బో రాడిష్ యాడ్ చేయొచ్చా? ఇదేదో చాలా డిఫరెంట్ గా ఉంది. సరే స్టార్ట్ చేసి తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓ సో వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. రాడిష్ అండ్ కొంచెం గ్రేవీ కోసం మనం టొమాటో అవి వాడుతున్నాం అంతే. సో ఎస్, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఆయిల్. సో ఎప్పుడు ఒకటే ఫ్లేవర్ ఒకటే టేస్ట్లు కాకుండా కొంచెం రాడిష్తో కూడా చాలా బాగా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా మీట్తో. అండ్ కొబ్బరి ఫ్లేవర్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఎస్. సో ముందుగా అయితే ఉల్లిపాయలు, ఓకే, కొంచెంగా పచ్చిమిరపకాయలు, ఎస్ ఆఫ్ కోర్స్, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టొమాటో, ఓకే, అండ్ రాడిష్. సో ఇవి మనకి ఫస్ట్ కుక్ అవ్వాలి కదా, అవును, అందుకని ఫస్ట్ వేసుకుందాం. ఉప్పు వేసుకుందాము రెసిపీకి సరిపడా మొత్తం. యా. తర్వాత కారం, ధనియాల పొడి, ఓకే, కొంచెంగా గరం మసాలా, ప్లస్ కొబ్బరి అలాంటివన్నీ వేసుకుంటున్నాం కాబట్టి మనకి అంటే మరీ బ్లాండ్గా ఉండకుండా ఉండాలి, అందుకని కొంచెం గరం మసాలా టచ్ ఇచ్చాము. లేదు అంటే జస్ట్ ధనియాల పొడి ఒకటి వేసి కూడా వదిలేసేయచ్చు. సో దట్ ఓన్లీ మనకి ఆ రాడిష్ తర్వాత కొబ్బరి మీట్ టేస్ట్ బాగా తెలియాలంటే. మటన్ మాత్రం మనం ఆల్రెడీ ఉడికించి తెచ్చుకున్నాం కాబట్టి ఇవి ఒక్కసారి మనకి పచ్చివాసన పోయేలాగా ఫ్రై అయిపోతే మనం దాన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటున్నాం. యా. సో ఓన్లీ అంటే మనకి రాడిష్ తర్వాత మన కొబ్బరి పేస్ట్ మటన్ కి ప్లెయిన్ గా ఎలా ఉంటాయి అనేది మనం చూస్తున్నాం, ఈ మసాలాస్ అవి వేయకుండా. సో కొబ్బరి కూడా వేసేద్దాం ఇప్పుడు. కొంచెం కుక్ అయితేనే బాగుంటుంది. యా, డెఫినెట్లీ. కొంచెం గ్రేవీగా ఉంటేనే మనకి ఈవెన్ మటన్ కి కూడా బాగా పడుతుంది కూడా. కలర్ కూడా ఎందుకో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే కొబ్బరి రాడిష్ ఇవన్నీ కొంచెం వైట్ గా ఉంటుంది కదా. ఓకే, ఐ థింక్ మంచి గ్రేవీ కర్రీ వస్తుంది కాబట్టి రోటీస్లోకి నాన్స్లోకి చాలా చాలా మంచి బాగుంటుంది. యా. అండ్ కొంచెం ఇలా మనకి ఎలాగో గ్రేవీ పార్ట్ అది ఎక్కువ ఉంది కాబట్టి మటన్ మనం లిమిటెడ్గా తీసుకోవడానికి కూడా ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు మటన్లో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ అంటే ఇందులో ఫ్యాట్స్ ఉంటాయి. కొబ్బరి పేస్ట్ మనం బాగానే వేసుకున్నాం కాబట్టి అదేమైనా కొంచెం మనకి హెవీ ఫీలింగ్ కానీ క్యాలరీస్ ఎక్కువ ఫీలింగ్ గా అనిపిస్తుంది. డెఫినెట్లీ ఫ్యాట్స్ వేరు, కొలెస్ట్రాల్స్ వేరు. ఫ్యాట్స్ నుంచి మనకి డెఫినెట్లీ క్యాలరీస్ వస్తాయి, బట్ హెల్దీ క్యాలరీస్. సో హెల్దీ ఫ్యాట్సే ఉంటాయి కాబట్టి మనకి కొబ్బరిలో మనం టోటల్ గా ఏది అవాయిడ్ చేయట్లేదు. కొలెస్ట్రాల్స్ అంటే సో అందుకని మనము మటన్ తీసుకున్నా కూడా ఎప్పుడో ఒకసారి తీసుకోవాలి. అండ్ ఎంత తీసుకుంటున్నాం క్వాంటిటీ అనేది కనుక మనం చూసుకున్నామంటే సరిపోతుంది. ఓకే, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కొబ్బరి అండ్ మటన్ కాంబినేషన్ అనేది ఇన్ డే మనకి కావాలి బాడీకి. కొలెస్ట్రాల్ కూడా మనకి కొన్ని మెటబాలిక్ ఫంక్షన్స్ లో కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ చాలా మనకు డిబేట్ కూడా నడుస్తుంది ఏంటంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ మనకి డైలీ రిక్వైర్మెంట్స్ లో కూడా ఒక పార్ట్ అనమాట. సో అందుకని అది తీసేయాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో డిబేట్ నడుస్తుంది. కానీ మనకి లాట్ ఆఫ్ మెటబాలిక్ ఫంక్షన్స్ లో ఉంది కాబట్టి తీసేయలేకపోతున్నాను. బట్ అదర్వైజ్ ఒక సేఫ్టీ అమౌంట్ కూడా ఉంటుంది అనమాట. అడల్ట్స్ కి ఎంత కావాలి ఏంటి అనేది డిఫరెంట్ గా కూడా ఉంటుంది. సో అలా మనం ఇంక్లూడ్ చేసుకుంటేనే బెటర్. చాలా మందికి ఈ విషయం తెలియదు. సో ఈవెన్ బాడీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కొలెస్ట్రాల్. సో ఇవి అంటే అది మనం ఎలాగో కంట్రోల్ చేయలేము బాడీ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది ఏంటి అనేసి. బట్ దేర్ ఆర్ సర్టన్ పాత్వేస్ ఏంటంటే మనం దాని నుంచి కొంచెం తగ్గించవచ్చు. మెయిన్గా మనం ఫుడ్ నుంచి తగ్గించుకున్నాము అంటే ఇంకా బెటర్గా ఉంది. ఇంటేక్లో మనం బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు రాడిష్ ఎలాంటి బ్యాలెన్స్ చేస్తుంది న్యూట్రిషన్ మనకి ఇందులో? లాట్ ఆఫ్ అంటే ఓన్లీ మీట్ మాత్రమే తీసుకోకుండా మనము వెజిటబుల్ యాడ్ చేసుకున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓన్లీ మటన్ మాత్రమే తినట్లేదు. ఆల్సో స్కోప్ ఆఫ్ అదర్ వెజిటబుల్ మనం యాడ్ చేసినది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఇవి రెండు కంబైన్ చేస్తామో ఆ టేస్ట్ వల్ల కొంచెం ఘాటు ఉండడం వల్ల ప్లెయిన్గా మనం మటన్ తినడానికి కూడా కొంచెం ఆలోచిస్తాం. అండ్ యాజ్ ఐ సెడ్ కొబ్బరి కూడా వేస్తున్నాం కాబట్టి గ్రేవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ రోటీ ఇవే మనం ప్రిఫర్ చేయొచ్చు. బట్ మేజర్గా ఏంటి అంటే మనం మటన్ కూడా తీసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఎప్పుడైనా ఒకసారి తీసుకున్నప్పుడు మరీ అంత కట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా కనుక మనము హెల్దీగా ప్లాన్ చేసుకున్నాము అంటే ప్రాబ్లం ఉండదు. రైట్. ఓకే, అయితే సో మటన్ పీసెస్ కూడా వేసేస్తావా? కొంచెం దీంతో పాటు ఫ్లేవర్స్తో కుక్ అవుతూ ఉంటుంది. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మంచిగా గ్రేవీ ఇచ్చే కొబ్బరి అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కారం వేసుకుందాం. బికాస్ కొబ్బరి వేసినప్పటికీ కొంచెం లైట్ అయిపోతుంది కూడా.
ఓకే, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. యా, ఓకే, సో చక్కగా ఫ్లేవర్స్ అన్నీ వేసేసుకున్నాము. మటన్ కూడా అంటే ఉడికించింది అయినా కూడా కాసేపు ఈ కొబ్బరి అండ్ మిగతా పొడులు వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్నిటితో పాటు ఉడికిపోతే టేస్టీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం, అది కూడా మటన్తో మంచి గ్రేవీ మసాలా కర్రీ అనమాట. భలే ఉంది. సో రాడిష్ అండ్ కోకోనట్ రెండింటికి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనకి కర్రీ అంతా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది. చక్కగా మటన్ పీసెస్ కూడా ఏదైతే బాయిల్ చేసి వేసుకున్నామో ఈ ఫ్లేవర్స్తో పాటు కుక్ అయిపోయింది. ఒకసారి తీసి చూద్దాం. వావ్, మంచి థిక్ గ్రేవీ వచ్చింది కదా. యా, పర్ఫెక్ట్, వెరీ నైస్. సరే, సర్వ్ చేసుకుందామా? సో ఆల్మోస్ట్ మనకి మటన్ అండ్ వెజ్జీస్, ఐ మీన్ కొబ్బరి కానీ రాడిష్ కానీ అంతా ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఓకే అండి, సో చూసారు కదా, మీట్ అండ్ రాడిష్ కర్రీ రెడీ అయిపోయింది. మేము టేస్ట్ చూసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసేయండి. మీట్ అండ్ రాడిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మటన్ 1 కప్పు, ముల్లంగి ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, టొమాటో 1, నూనె 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. మీట్ అండ్ రాడిష్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, ముల్లంగి ముక్కలు, ఉప్పు తగినంత, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాసేపు ఉడికించుకున్నాక కొబ్బరి పేస్ట్ వేసి ముందుగా ఉడికించుకున్న మటన్ తగినంత కారం వేసుకుని బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మీట్ అండ్ రాడిష్ కర్రీ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు మేము టేస్ట్ చూస్తాం, మరి కర్రీ ఎలా ఉందో. రాడిష్ కొంచెం కొబ్బరితో పాటు గ్రేవీతో పాటు కాసేపు కుక్ అయింది కూడా కదా, దానివల్ల గ్రేవీలోకి దాని ఫ్లేవర్ రిలీజ్ అయ్యండి చాలా బాగా. సో అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి మటన్కి కదా. వెరీ టేస్టీ. బేసిక్గా కొబ్బరి వేసాక ఆబ్వియస్గా దాని టేస్ట్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, కానీ ఇదేంటంటే కొంచెం అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. వెరీ టేస్టీ. ఓకే, సో డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఇప్పుడు న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా తెలుసుకుందాము. సో చక్కగా ఒక మంచి శాండ్విచ్, ఒక మంచి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. కొంచెం చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ వాడాము. అంటే నాన్ వెజ్ని కొంచెం వెజ్తో కూడా ఎలా వైజ్గా కంబైన్ చేయొచ్చు అనేది బాగుంది కదా ఐడియాస్. సో ఎలాంటి న్యూట్రిషన్ కవర్ అయిందో ఒకసారి చెప్పేసి. యా, సో ఫస్ట్ అయితే మంచి శాండ్విచ్ చేసుకున్నాము. ఎస్, దీంట్లో మనం చికెన్, పీస్, ఎగ్ ఇవంతా కూడా ప్రోటీన్ కాంబినేషన్స్ మనం ఇంక్లూడ్ చేసుకున్నాము. దీంతో పాటు మనకి మిగతా ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్స్ డెఫినెట్లీ. సో ఒక కార్బ్, ఒక ప్రోటీన్ కాంబినేషన్లో ఎలా మనం చక్కగా హెల్దీగా చేసుకోవచ్చు అని చూస్తున్నాము. ప్రోటీన్ ఎంత ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నా కూడా మనకి ఫిల్లింగ్నెస్ అంత బాగుంటుంది. సో ఓవరాల్గా కార్బ్స్ మనకి మీడియంగా మనకు కవర్ అవుతున్నా కూడా ఫిల్లింగ్నెస్ ఉంది అంటే మనం ఇంకొక సర్వింగ్కి వెళ్ళాం కూడా. కాబట్టి దీంట్లో హై ప్రోటీన్ అండ్ మీడియం కార్బ్స్ మనం కవర్ చేసుకున్నట్టు అనమాట. చాలా హెల్తీగా ఈవెన్ డిన్నర్ టైంలో కూడా చక్కగా తీసుకోవచ్చు. రైట్. సెకండ్ రెసిపీ మటన్ అండ్ రాడిష్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ కాంబినేషన్. మీట్ మనము రాడిష్ అసలు కాంబినేషన్ కూడా చాలా యూనిక్. ఎక్కువగా మనం ఇంక్లూడ్ చేయము. అదర్ వెజిటబుల్స్ వేసుకున్నా కూడా ఈక్వలెంట్గా మనం ఎందుకు వేసుకున్నామంటే యాజ్ ఇట్ ఈస్గా అంటే మటన్ చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది ప్రోటీన్ వైజ్. కానీ ఏంటంటే మనకి కొంచెం కొలెస్ట్రాల్ ఉండడం వల్ల
చాలా తక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాము. బట్ అదర్వైజ్ రాడిష్తో కాంబినేషన్ కాబట్టి ఇక్కడ ఫైబర్ కూడా మనం మీట్ అవుతున్నాం ఈ రెసిపీలో. అండ్ ఎస్, రాడిష్ ఒకవేళ లీవ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నా మనకి వైటమిన్ కే కూడా చాలా బాగా వస్తుంది. లాడ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కూడా బాగా ఉంటాయి కాబట్టి వాటర్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది. సో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా చాలా బాగా ఉంటాయి దీంట్లో. ఓవరాల్ గా తెచ్చుకున్నప్పుడు ముల్లంగి ఆకులు కూడా ఎలాగో వాటితో పాటు వస్తాయి కాబట్టి వేస్ట్ చేయకుండా అవి కూడా వేసుకోవచ్చు. సో అలా ఓవరాల్ గా చాలా హెల్తీ డిష్. మనకి ప్రోటీన్స్ తో పాటు వైటమిన్ సి, బి కాంప్లెక్స్ వైటమిన్స్ అవన్నీ కూడా మంచి కాంబినేషన్. కొబ్బరి కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల హెల్దీ ఫ్యాట్స్. రైట్. సో అలా క్యాలరీ వైజ్ డెఫినెట్లీ మనకి క్యాలరీస్ ఉంటాయి ఎప్పుడైతే మనం మటన్ వేసుకుంటున్నాము. బట్ ఇలా హెల్దీ కాంబినేషన్స్ వాడుకున్నాము అంటే ఫైబర్ కూడా మీట్ అవ్వచ్చు, హెల్దీగా కూడా ఉండొచ్చు. రైట్. ఓకే, సో చూసారు కదండి, శాండ్విచ్ మీరు చాలా వెరైటీస్ ట్రై చేసి ఉంటారు, కానీ ఈ ఎగ్, చికెన్ అండ్ ఆలివ్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ని తీసుకొచ్చాయి అనమాట. ఎందుకంటే ఇచ్చిన ఫ్లేవర్స్ కూడా అలాంటివి కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ఈ 2 రెసిపీస్ని ట్రై చేసేయండి. ఓకే వ్యూయర్స్, ఇది ఇవాళ మన హెల్దీ అండ్ టేస్టీ. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ని ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్.